బయటకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎలాగోలా తప్పించుకున్నా. మీరా? ఇంకెవరు అనుకున్నావు? స్వప్న అనుకున్నాను. తనెక్కడ? ఇక్కడ లేదు. ఏమైపోయింది? చారి గారు కూడా కనిపించట్లేదేంటి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. అంతా కలిసే కదా వచ్చాం. కాదు, నువ్వు నన్ను లాక్కొచ్చావు. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? నేను నీతో రావాలనుకున్నాను, కానీ నువ్వు మీ మామ్ ప్లాన్ని ఫాలో అయ్యావు. ఫైనల్గా నేను అనుకున్నదే జరిగింది. అంటే ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా? లేదు, జరగాలని కోరుకున్నాను. కావాలని చేశారు కదా. యు మీన్ ఆ రౌడీని నేను ఎంగేజ్ చేశాను అనుకుంటున్నావా? సారీ, వాళ్ళెవరో నాకు తెలియదు. నాకు మాత్రం చుట్టాలే ఏంటి? నాకు శత్రువులు ఎవరు లేరు. నాకున్నారు, మీ రూపంలో. నేను నీకు శత్రువుని కాదు నిత్య, నిన్నెంతగానో ఇష్టపడుతున్న నీ వాణ్ణి. మళ్ళీ ఆ మాట అన్నారంటే మూతి ముంజకాయ అయిపోద్ది. ఏంటి? ఏం లేదు. ఏదో ముంజుకే అన్నావు, ఏంటది? నా తలకాయ. ఈరోజు పొద్దున్న లేచి ఎవరు మొహం చూసానో ఏంటో ఇలా ఇరుక్కుపోయానేంటి. ఒక పక్క అడవి, ఇంకో పక్క రౌడీలు. దేవుడా, ఇలా కూడా నాపై పగ తీర్చుకుంటున్నావా? అయ్యో, ఎందుకు నవ్వుతున్నారు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. నాకేడుపు వస్తుంది. అయితే ఏడు. వెటకారమా? మమకారం చూపిస్తుంటే కారంగా ఫీల్ అవుతున్నావు కదా. మీకు దండం బాబు, ఏ కారాలు వద్దు. ముందు అడవిలోంచి ఎలా బయటపడాలో అది చూడండి. చూడమంది నన్ను కాదు, దారిని. ముద్దొస్తున్నావు నిత్య. కొంపదీసి ముద్దు పెట్టుకుంటాడా? పెట్టించుకుంటాను. ఏంటి? ఈ అడవి దాటే లోపు నీతో ముద్దు పెట్టించుకుంటాను. నేనా మీకు ముద్దు ఇవ్వడమా? హలో మాస్టరు, ఆకలేస్తే ఇంత ముద్ద పెడతాను, కానీ అడవి దాటేలోపు ముద్దు పెట్టడం అసంభవం. ఇట్స్ పాసిబుల్. నువ్వే పెడతావు. ఇక్కడ 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 కాదు, ఇక్కడ పెట్టించుకుంటాను. ఇదిగో వంకర్ టింకర్ గా వాగితే వాత పెట్టేస్తాను. ముద్దు పెట్టు. ఈ అడవి ఏమైనా అంతులేందా? హద్దు ఉంటుంది కదా.
ముద్దిచ్చే కర్మ నాకేంటి, గంటలో దాటేస్తాను. టేక్ యువర్ ఓన్ టైం నిత్య. బట్ నాకు ముద్దివ్వకుండా ఈ అడుగుని దాటలేవు. ఛాలెంజా? నాతో ఏకాంతంగా రానందుకు ఇట్స్ అ స్వీట్ రివెంజ్. బాలే తప్పించుకున్నాం బావా. మరి ఛీ! ఇప్పటిదాకా నా వెనకొచ్చింది నువ్వా? నేను కాకపోతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ పని కట్టుకుని మీ వెంట పడతారా ఏమిటి? నా వెనకెవరు రమ్మన్నారు నిన్ను? బావెక్కడా? బాగుంది. గేదె తోకకు తాటి మట్ట కట్టి లాగినట్టు నన్ను తీసుకొచ్చింది మీరు. బాస్ ఎక్కడున్నారో ఏమయ్యారో నాకెలా తెలుస్తుందండి? నీ వల్ల మా బావని మిస్ అయ్యాను. మీ వల్ల నేను మా బాస్ ని మేడం ని మిస్ అయ్యాను. అవును, ఆ రౌడీస్ వెళ్ళిపోయి ఉంటారా? ఏ పిలవమంటారా? హ, ఒక్కొక్కరు దేవర కోసం మేపిన దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళకి మన మీద బాగా ఏమిటో నాకు అర్థమే కావట్లేదు. అసలు ఎవరు అనుకుని మనం వెంటబడ్డారో ఏమిటో. చారి గారు, అది పులర్పే కదా? చారి గారు, చారి గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారండి. చెట్టెప్పుడెక్కారు? ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి నువ్వు ఒక్కడవే చెట్టెక్కేస్తావా? నువ్వు అసలు మగాడివేనా? ఇదిగో నేను మా మీనాక్షికి మాత్రమే మగాడిని, ఇంకే ఆడపిల్లకి కాదు. నీ భార్య భక్తి బానే ఉంది కానీ నా పరిస్థితి ఏంటి? మీరు చెట్టెక్కండి, ఇక్కడ ప్లేస్ ఉంది. నాకు చెట్టెక్కడం రాదు. నాకు మాత్రం వచ్చెక్కానా, లేకపోతే నిచ్చెన వేసుకుని ఎక్కానా? భయంతో వచ్చి ఎక్కాను. మీరు కూడా అలా ఎక్కరండి. మీరే కిందకి దిగండి. చెట్టు ఎప్పుడు ఎక్కాలో కాదు, ఎప్పుడు దిగాలో తెలుసున్న వాడు చారి. నువ్వు పియ్యేవి కాదు, పిరికొడివి. సారీ, ఇప్పుడు పులికి ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే చనువు లేదు, దాని ముందు నుంచుని తొడగొట్టే ఉద్దేశం అంతకన్నా లేదు. మంగతో ఊరు వెళ్ళిపోదామని చెప్పి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటే పొద్దున్నే నాకు చెప్పకుండా పనికి వెళ్ళిపోయింది. ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. ఇదేంటి, మంగ ఫోన్ అందుబాటులో లేదని చెప్తుంది. గౌరీని అడిగితే హలో గౌరీ, ఏంటత్తా? మంగ అక్కడుందా? లేదు, సార్తో కలిసి శ్రీశైలం వెళ్ళింది. ఎప్పుడొస్తారు? సాయంత్రానికి తిరిగి రావచ్చు. ఏం లేదు, ఉంటాను. మంగ రాగానే వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ భోంచద్రుగానే రండి మేడం. నేను తిననని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు మేడం, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నేను పేషెంట్ నని పదే పదే గుచ్చి నాకు గుర్తు చేయక్కర్లేదు. ఏమైంది బేబీ? చూడండి మేడం, డిన్నర్ చేయమంటే తినను అంటున్నారు. ఎందుకు బేబీ? మంగెక్కడ మామ్? ఈవినింగ్ అంతా తిరిగి వస్తుందని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? మంగ వస్తుంది బేబీ, దానికోసం నువ్వెందుకు వెయిట్ చేయడం? పద భోంచేద్దాం. అది వచ్చి వడ్డిస్తేనే నేను తింటాను. నన్ను ఫోర్స్ చేయకుండా దానికి ఫోన్ చేయి. చేశాను బేబీ, నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకు ముందే తెలుసు మామ్. మనకు రీచ్ అవ్వకుండా ఎస్కేప్ అవ్వటమే దాని ప్లాన్. నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వేదో ప్లాన్ చేసావని జైతో దాన్ని పంపించావు. జైతో మంగ ఒక్కతే వెళ్ళలేదు కదా బేబీ, మంగతో పాటు చారీ స్వప్నలు కూడా వెళ్లేలా ప్లాన్ చేశాను కదా.
మరి వాళ్ళ ఫోన్స్ ఏమయ్యాయి? ఎవ్వరి మొబైల్స్ కూడా కవరేజ్ ఏరియాలో లేవు. అన్ని నాట్ రీచబుల్లే. అనుకున్నాను. దట్ ఈజ్ మంగ మామ్. చూసావా దాని తెలివి? ఒక్కరి ఫోన్ కూడా పని చేయకుండా చేసింది. ఊరికే టెన్షన్ అవ్వకు బేబీ. ఇది దాని తెలివి కాదు. వాళ్ళున్నది ఫారెస్ట్. అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా. వాళ్ళ అడవికి ఎందుకెళ్లారు? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ఫారెస్ట్ నుంచే కదా బేబీ వెళ్ళాలి. దాదాపు 90 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ దాటాకే సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు దాటారేమో. కాల్ చేయి. నాకు ఫారెస్ట్ ప్రాబ్లం అనిపించట్లేదు మామ్. మంగే ఏదో ప్రాబ్లం చేసుంటుంది. పద 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 బేబీ ఇప్పుడు పద. ఎక్కడికి? అయ్యో వెళ్దాం, ఎక్కడికి పద, మామ్. బేబీ? ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్దాం. పద. వాళ్ళు ఎక్కడున్నారని వెళ్తాం? వెతుక్కుంటూ వెళ్దాం. బేబీ రిలాక్స్. నువ్వు టెన్షన్ అవ్వకు. టెన్షన్ అవ్వకుండా ఎలా రిలాక్స్ అవ్వమంటావు మామ్? అక్కడది నా జైతో ఉంది. ఇక్కడ నేను పీస్ఫుల్ గా ఉండలేను. జైతో మంగ మాత్రమే కాదు, స్వప్న, చారీలు కూడా ఉన్నారు. అక్కడ ఏం జరగదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా మామ్? నువ్వు చూస్తున్నావా? నన్ను ఎలా భయపడొద్దని చెప్తావు? నా 6th సెన్స్ చెప్తుంది బేబీ. వాళ్ళు ½ అన్ అవర్లోనో 1 అవర్లోనో వచ్చేస్తారు. నా మాట విను. డిన్నర్ చేయి. సారీ మామ్, నేను డిన్నర్ చేయను. దానికోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏమైంది? స్టమక్ లో సమ్ పెయిన్ గా ఉంది. ఏంటి? కడుపులో నొప్పి. దాన్ని కడుపు నొప్పి అనరు మాస్టారు, ఆకలి అంటారు. అవునులే, గడ్డివా ముందు కట్టేసిన గేదెలా ఎప్పుడు తిండి ఎదురుగా పెట్టుకుని కూర్చుంటే ఆకలిని తెలుస్తుంది. గడ్డి ఏంటి, గేదేంటి? నేను ఆకలిగా ఉంటే నువ్వు కౌంటర్స్ చేస్తున్నావేంటి? నన్ను సాధించడానికి నా ఆకలి నీకు అవకాశంగా కనిపిస్తుంది. సరే, మీ దగ్గర అగ్గిపెట్టుందా? నేను సిగరెట్ కాల్చను. సరే గాని మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఓ, ఏదైనా రెస్టారెంట్ కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తావా? కానీ సిగ్నల్స్ లేవు కదా. అందుకు కాదు, ఇవ్వండి.
హాయిగా చలి కాచుకోండి. ఈ అడవిలో నిప్పు లేకుండా క్యాంప్ ఫైర్ని బాగా ప్రిపేర్ చేసావు. అవును, ఇంతకి నీకు నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టరీ తెలీదా నీకు? టీవీ చూడవా? సర్లేండి, ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఏ నిత్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలి అంటున్నారు కదా, ఏదైనా మేత దొరుకుతుందేమో వెతికి తీసుకొస్తాను. నేను వస్తాను. ఏ ఒంటరిగా ఉండటానికి భయమా? ఆ, నీకు తోడుగా ఉందని వస్తా అన్నాను. నాకేం భయం లేదు. నాతో వచ్చి మీరు నీరసంతో పడిపోతే తిండి తీసుకురావడమే కాకుండా మిమ్మల్ని మోసుకురావాలి. నా వల్ల కాదు బాబు. నువ్విటెల్రా, నువ్విటెల్రా. అక్కడ ఎవరు లేరనా? రండి. ఏమిటిది? కొంప తీసి కొరివి దెయ్యమా? స్వప్న గారు, స్వప్న గారు, స్వప్న గారు! ఏంటి? ఈ అడవిలో కొరివి దెయ్యాలుంటాయండి? నేనేమైనా ఫారెస్ట్ గైడ్నా? నన్ను అడుగుతున్నా? కోప్పడకండి. ఇదిగో దూరంగా ఏదో వెలుగు వెళ్తుంది. అయితే అది ఖచ్చితంగా కొరివిదయ్యము. ఇప్పుడు ఎలాగండి? అది ఇక్కడికి వస్తే ఏ నువ్వు పిలుస్తావా? పంచ ప్రాణాలు పైకి తంతుంటే ఎలా పిలుస్తారండి? ఇంతకీ అది ఆడదయ్యమా మగదయ్యమా? ఆడ కొరివి దెయ్యంలాగే ఉందండి. అయితే నువ్వు పిలవకుండానే వస్తుంది చారి. ఆడదయ్యాలకు మగాళ్ళంటే మరీ ఇష్టం. ఇదిగో మీరు నన్ను ఊరికే భయపెడుతున్నారు. అయినా నాకేం భయం లేదు. నేను చెట్టు మీద ఉన్నాను. పులులంటే చెట్లెక్కలేవు కానీ
దెయ్యాలకు లిఫ్ట్ ఎక్కర్లేదేమో చారి